భారతీయ మహిళల్లో కనిపించే ఇంపాస్టర్ సిండ్రోమ్ గురించి సులభంగా సూటిగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా మీతో చర్చించాలని ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి? అది సింపుల్గా చెప్పాలంటే ఒక సెల్ఫ్ డౌట్, అంటే స్వీయ సందేహం, అసమర్థత, లేకపోతే మీలో మీకు ఒక నిరాధారమైన ఒక భావనలు కలిగి ఉండడం ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్గా చెప్తారు. ఇంపోస్టర్ సిండ్రోమ్ ఒక మానసిక స్థితి. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు అయినా కూడా తెలివైన వాళ్ళు కాదు అని, వాళ్ళకి సరైన సమర్థత లేదని అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా విజయం సాధిస్తే అది లక్ ద్వారా వచ్చిందని భావిస్తారు, లేకపోతే పక్కన వాళ్ళ ద్వారానో అదృష్టం వల్ల లేకపోతే పక్కన వాళ్ళని మోసం చేయడం వల్ల వచ్చిందని అనుకుంటారు. ఎవరో ఒకరు వాళ్ళని నిరుత్సాహపరచడం, ఇక అప్పటి నుంచి వాళ్ళు ఈ నిరుత్సాహపరిచిన వాళ్ళే చెప్పింది నిజమని నమ్మడము, అవును కరెక్టే నేను ఇది కాదేమో అని భావించడము, అంటే వాళ్ళ అసలు స్వరూపం ఎప్పటికైనా బయటపడుతుంది, నేను తెలివైనమని కాదు అని వాళ్ళు నమ్మడం, ఇలా వాళ్ళని వాళ్ళు చీటర్స్గా చూసుకుని బాధపడుతూ భయపడుతూ ఉంటారు. వాళ్ళ విజయాల గురించి పక్క వాళ్ళు పొగుడుతున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ సామర్థ్యాలపైన వాళ్ళకే ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. విమర్శలను చాలా ఈజీగా స్వీకరించేస్తారు, అవునంతే కరెక్టే అన్నట్టు ఉంటారనమాట. విపరీతమైన పని ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం చాలా బిజీగా ఉన్నట్టు ప్రయత్నిస్తూ ఉంటారు, దొరకరు మనుషులకి. అయితే ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే జనరల్గా ఈ ఇంపాస్టర్ సిండ్రోమ్ ఎవరికైనా రావచ్చు, మగ ఆడ తేడా లేదు, కానీ ఎక్కువగా ఇది మహిళల్లోనే కనబడుతుంది. ఎందుకు అంటే ఉన్నత స్థాయి విజయాలు సాధించిన వాళ్ళల్లో, లేకపోతే కొత్తగా కెరీర్ ప్రారంభించిన వాళ్ళల్లో, లేదా అకాడమిక్ రంగంలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీలు అని ఎందుకన్నాను అంటే అల్పసంఖ్యాక వర్గాల వారిలాగా వాళ్ళని వాళ్ళు, అంటే సొసైటీ కూడా ముద్ర వేసేసింది. అంటే స్త్రీలకు ఏం తెలియదని, తరతరాలుగా మహిళలు ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ వాళ్ళ భర్తకో, తోబుట్టువులకో, చుట్టుపక్కల వాళ్ళకో ఇస్తూ ఉంటారు. నా భర్త సపోర్ట్ లేకపోతే ఇది జరిగేది కాదనో, లేకపోతే ఆయన బయటకు పంపకపోతే నేను ఎలా చేసేదాన్ననో, లేతే అసలు మీ భర్తకు కూడా మీ సపోర్ట్ ఉందని ఎందుకు గ్రహించరు? ఒకరికొకరు ఆత్మాభిమానంతో ప్రేమలు పంచుకోవడంలో ఎంత సంతోషం ఉంటుందంటే చాలా సంతోషం ఉంటుంది. కానీ ఒకరినొకరు అధికం చేసేసుకుని, అంటే వాళ్ళని పక్కన వాళ్ళని సప్రెస్ చేసి కావాలని పాతాళంలోకి దిగజార్చి వాళ్ళలో ఆత్మన్యూన్యత భావాన్ని వాళ్ళకు వాళ్ళు ఏర్పరచుకోవడం ఒకంత చాలా బాధాకరం. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకున్నట్టే అని చెప్పాలి. ఒక భార్య ఏదైనా మంచి రిజల్ట్ సాధిస్తే వాళ్ళ భర్త ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇది జరిగింది అనుకునే కంటే మన సపోర్ట్ కూడా ఉంది అనుకోవడం మంచిది. అలా కాకుండా ఆమెకు అంత సీన్ లేదులే, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ వల్ల జరిగిందనో, లేకపోతే ఎవరో సహాయం చేసి ఉంటారు, లేదా ఆ వెనకాల ఎవడో పెద్దోడు ఉన్నాడు, ఇలాంటి కమెంట్స్ ఈక్వల్ టు క్రూయాలిటీ. నిజానికి వెనకాల ఏమున్నా మనలో వర్తున్నప్పుడే కదా అది సాధ్యపడుతుంది. ఒక మహిళ తనని తాను నమ్ముకున్నప్పుడే సహాయం చేసే చేతులు మీకు అందించబడతాయి. హెల్పింగ్ హ్యాండ్స్ బోల్డ్ని మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అవి జస్ట్ అవతల వాళ్ళ ఫేవర్స్ కూడా అందులో ఇమిడి ఉంటాయి, అందుకే సహాయం చేస్తారు తప్ప వీళ్ళకి సహాయపడడమే వాళ్ళ జీవిత లక్ష్యం లాగా చేయరెవరు. బై ప్రోడక్ట్ వాళ్ళకు కూడా ఏదో ఒక సహాయం, హిడెన్ ఎజెండాస్ మీ నుంచి ఉంటాయి. ఏమాత్రం తెలివిలేని మహిళలు ఈ భూమి మీద లేరు. ఒకరినొకరు సహాయం చేసుకోవడం అనేది జనరల్ హ్యుమానిటీ, అది మానవ సహజ లక్షణం. ఎవరో హెల్ప్ చేయడం వల్ల ఎదిగిపోవడం అనేది అసాధ్యం. మీలో కంది బద్దంత తెలివి ఉంటే ఆవగింజంత సొసైటీ నుంచి దొరుకుతుంది. మీరు దాన్ని తాటుగా ఎంత ఊహించేసుకుని మీరు అసమర్థులు అనుకోకండి. హెల్ప్ చేసి దెప్పేవాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నారు, వాళ్ళు మూర్ఖులు అవుతారు. ఎందుకంటే వాళ్ళ పనాపుకుని మీకు చేయలేదు, ఒకవేళ చేసినా వాళ్ళకు కూడా మీ నుంచి సహాయం పొందే అవకాశం ఉద్దేశం ఉంది కాబట్టి. స్వార్థం లేకుండా సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళు మీ నుంచి ఏది తిరిగి ఆశించరు. కాబట్టి ఈ ఇంపాస్టర్ సిండ్రోమ్ బారిన పడకుండా మీ విజయాలకి మీరు 90% కారణం, సమాజము, పరిస్థితులు, మీ స్థితిగతులు 10% కారణం అని నమ్మండి. మీలో ఇన్స్టింక్ట్స్, కొన్ని ట్రిగ్గర్స్ రేజ్ అవ్వకపోతే, అంటే ఒక చేయాలి అన్న తపన మీలో పుట్టకపోతే పక్క వాళ్ళ ప్రయత్నాలు సున్నా అవుతాయి. సో ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ నుంచి ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. మీ ఆలోచనలు గుర్తించండి, వాటిని ప్రశ్నించడం మొదలుపెట్టండి. మీ విషయాలను గురించి వాటిని మనస్ఫూర్తిగా, అంటే మీలో ఉన్న క్యాపబిలిటీస్, కెపాసిటీస్, మీ విజయాలని స్వచ్ఛందంగా స్వీకరించండి, మనస్ఫూర్తిగా ఆస్వాదించండి.
మీరు నమ్మే వ్యక్తులతో మీ భయాల్ని పంచుకోండి. లేకపోతే మాలాంటి కౌన్సిలర్స్తో మీ బాధలను అంటే మీకు ఇబ్బంది కలిగించే విషయాల గురించి చర్చించండి. మీరు ఇంకాస్త శక్తివంతులుగా మారడానికి సహాయపడతాం. మీ బలాన్ని, మీ యొక్క ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని వాటిని అధిగమించడానికి దృష్టి పెట్టి మీ బలహీనతలను అంగీకరించి వాటిని ఏ విధంగా అధిగమించాలో టెక్నిక్స్ తెలుసుకోండి. ఈ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడానికి వెనకడిగేయకండి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ఇంపాస్చర్ సిండ్రోమ్ అనేది మీరు ఎంత విజయాలు సాధించినా మీకు మీరు ఒక మోసగత్తె అనే భావన నుంచి బయటపడడం అవసరం. అంటే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడితే ఇంకా ఉత్తేజంగా మంచి అవగాహనతో చాలా చక్కగా మీరు ముందుకెళ్ళొచ్చు. నిజంగా నేను అర్హురాల్ని కాదు అని ఎప్పుడు ఆ భావన నుంచి జస్ట్ ఐఆమ్ క్యాపబుల్ అనే దానికి బయటపడండి. ఐఆమ్ క్యాపబుల్ అనేది నమ్మండి. ఎవరైనా అవహేళన చేస్తే పట్టించుకోకండి. మీకున్న 10 పైసల తెలివిని రూపాయిగా మార్చుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తాను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. మీకేం కావాలో నెరవేర్చుకునే దిశగా ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏదైనా విజయం వచ్చిందనుకో, అది మనస్ఫూర్తిగా అది మీ శ్రమ వల్లే వచ్చింది. కోర్స్ పక్కన వాళ్ళ కృషి, పక్కన వాళ్ళ తోడ్పాటు కూడా ఉంటుంది, కానీ మీ యొక్క ఇష్టం లేకుండా ఏది జరగదండి. చాలామంది అనుకుంటారు ఏదో ఒక రోజు నా అసలు స్వరూపం బయటపడుతుంది అని, కానీ అసలు రూపం నిత్యం నేర్చుకోవడం. ప్రతి వ్యక్తి ఎంత తెలివిగల వాళ్ళైనా నిత్య విద్యార్థే. కావాలంటే వెళ్ళి అడగండి. నాసాలో సైంటిస్ట్ కూడా ప్రతిరోజు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇంకోటి చేస్తారు. అంతిమం అనేది ఏది లేదు ఈ భూమి మీద. బల్బు కనిపెట్టిన పర్సన్ని కూడా, ఎందుకంటే ఒకసారి ఎవరో అడిగారంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మీరు అంటే, నేను ఎన్నిసార్లు ఏ విధంగా వెలిగించాలనే ప్రయత్నాలు చేశాను, అది ఫెయిల్యూర్ ఎలా అవుతుంది అని అడిగారు. అంటే ఆ క్రెడిట్ ఆయన ఫిలమెంట్కి ఇవ్వలేదు, రాలిపడిన ఇంకో దానికి ఇవ్వలేదు, పక్కన వాళ్ళకి ఇవ్వలేదు. గ్రాటిట్యూడ్ ఉండాలి, కానీ అది కొద్ది మేరకే మిమ్మల్ని మీరు హింసించుకునే గ్రాటిట్యూడ్ అవసరం లేదు. మీ అసలైన శక్తిని బయటకు రానివ్వని గ్రాటిట్యూడ్ అవసరం లేదు. ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, అదేం కాదు అని తిరస్కరించకండి. వీలైతే మీరు దాన్ని ఎలా ప్రయత్నించి గెలిచారో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకోండి. ఈ ఇంపాస్టర్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా ప్రిపేర్ అయిపోతారు, వాళ్ళని వాళ్ళు తక్కువగా నమ్ముతారు, నాయకత్వ నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు. ఇలాంటి లక్షణాలని బట్టి మిమ్మల్ని మీరు ఎక్కడ వెనకబడి ఉన్నారో గుర్తుపట్టి బయటకు రావడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ముందుగా నేను నిజంగా దీన్ని అర్హతతో సాధించానా అని మీకు మీరు ప్రశ్న వేసుకునే బదులు విజయం మీ కాళ్ళ ముందుకు వచ్చినందుకు సంతోషపడి మరిన్ని విజయాల కోసం మీలో మిమ్మల్ని మీరు ఏ విధంగా పాలిష్ చేసుకోగలరు అనే దాని మీద శ్రద్ధ పెట్టండి. ఆడపిల్లలు వినయంగా ఉండాలి, లేదా పెంపకంలో కొన్నిసార్లు వాళ్ళని ఆడపిల్లల వల్ల కాదు, మీరు బయటికి వెళ్ళలేరు, మీరు ఇది చేయలేరు, జనాలు మిమ్మల్ని ఇలా చూస్తారు, మిమ్మల్ని అలా అంటారు అనిపించేలాగా చేస్తే ఆ పిల్లల్లో అడుగులు ముందుకు పడనయ్యో. మనం చిన్నప్పటి నుంచి వినయంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు అని కండిషన్ చేసి పెంచుతూ ఉంటాం కదా. అలా పిల్లల్ని తెలివిలేని వాళ్ళలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా కూడా బ్రతకడానికి అవకాశం ఇవ్వండి. అంటే వాళ్ళు స్వయాన విజయం సాధించి ఆ విజయాన్ని వాళ్ళు ఆనందించేలాగా గుర్తుపట్టేలాగా చేయండి. గర్వపడకూడదు, నీ గురించి ఎక్కువ చెప్పుకోకూడదు అనేది నమ్ముతారు. ఇదే నా లాస్ట్ విజయం, ఇంకా గెలవను, జస్ట్ లక్ వల్ల వచ్చాను అనుకుంటారు. విజయాన్ని పూర్తిగా స్వీకరించలేరు ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళు. అమ్మాయిలపై ప్రత్యేక అంచనాలు పెట్టేసుకుని ఇంట్లో పిల్లలు కుటుంబం ముఖ్యమని చెప్పేసి ఎక్కువగా ఎదగాలంటే అది అమ్మాయిలకి సరిపోదు, అంటే సూట్ కాదు, అమ్మాయిలు ఎదగకూడదు, జస్ట్ కుటుంబానికే పరిమితం, పిల్లల్ని కనడానికి, ఇట్లాంటి వాళ్ళు బయటకు చెప్పుకోరు కానీ లోపల వాళ్ళ ఫీలింగ్ ఇదే. ఎదగడం అనేది కేవలం అబ్బాయిల లక్షణం అనుకునేది నేటి సమాజంలో కూడా ఉంది. ఇది అమ్మాయిల్లో లోపల అనవసరమైన అపరాధ భావాన్ని పెంచుతుంది. మనం చేసేది బాగుంటే పక్కనోళ్ళ ప్రేమ మన మీద ఉంటుంది. చిన్నప్పుడు చిన్న తప్పు చేసినా మనల్ని ఇంకా ప్రేమించరు అని బాధపడకోకుండా పక్కనోళ్ళ కోసం వాళ్ళకి తగినట్టుగా బ్రతకడం కాదు, మీకేం కావాలని ప్రశ్నించుకోండి. ఎదుగుతున్న రోల్ మోడల్స్ మనకి జనరల్గా ఉమెన్లో తక్కువగా కనబడుతూ ఉంటారు. కాబట్టి మేమేం చేయలేము అనుకోకుండా, నాకు అంత సీన్ లేదు, పరిస్థితుల మీద బ్లేమ్ చేసేసి వాళ్ళ మీద వాళ్ళకి నా వల్ల కాదు అని డౌట్లో ఉండకండి. మన పనికి మించిన ఒత్తిడి, సెల్ఫ్ డౌట్ విజయాన్ని ఆనందించలేకుండా చేస్తుంది. ఇతర మహిళలతో కాంపిటీషన్ అక్కర్లేదు, అసౌకర్యం పెరుగుతుంది. ఇలాంటి ఆత్మన్యూనత భావన నుంచి బయటపడే మార్గాలు మీతో చెప్తాను. మనకు నేర్పిన కండిషనింగ్ మొదటిది ఏంటంటే, ఆడవాళ్ళు వాళ్ళకి కొన్ని పరిమితులు విధించడం వల్ల ఆ పరిమితుల నుంచి మీ రక్షణ కోసం
అవన్నీ మీకు సహాయపడేవైతే పర్వాలేదు, కానీ ఆ పరిమితులు విధించిన వాళ్ళు మీ పక్కన లేనప్పుడు కూడా సర్వైవ్ అవ్వాల్సింది మీరు మాత్రమే, మీకు మీరే. కాబట్టి మీరు దేనికి తీసిపోరు అనేది గుర్తుపెట్టుకోండి. మీ విజయాలను రాసుకోండి. నిజాన్ని నిజంగా మాస్కులు ధరించకుండా చూడడం అలవాటు చేసుకోండి. మీ లోపలి గొంతుని ప్రశ్నించండి. అందరికీ ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. దాన్నే ఇంట్యూషన్ అంటారు. ఇది నాకు సరిపోదు అనుకునే బదులు నేను ఎందుకు చేయలేను, నేను కూడా చేయగలను అని మీకు మీరే సమాధానపరచుకోండి. మీకు ఏదైనా తెలియనంత మాత్రాన అది ఫెయిల్యూర్ కాదు. తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఎదగడానికి అవకాశాలు సృష్టించండి. బోల్డ్ అని ఉన్నాయి మన చుట్టూ. ఇంకా జనంతో మాట్లాడండి. మీ ఫీలింగ్స్ ఇతరులతో, మంచి వాళ్ళతో, మీకు నచ్చిన వాళ్ళతో ఓపెన్గా షేర్ చేసుకోండి. మీరు ఒంటరిగా లేరు, సమాజంలో మీలాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అనుకుంటారు అమ్మో ఏమనుకుంటారు అని. అవతల వాళ్ళు కూడా మీలాగే కదా, వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉండి, లేకపోతే మీకు చేతబడి చేసేసి, లేకపోతే మిమ్మల్ని మాయం చేసేసే శక్తులు ఈ భూమి మీద ఎవ్వరికి లేవు. అంత బూటకమే. అందరూ మీలాగే పడి లేచి కష్టపడే వచ్చారు. చిటికేస్తే పైకి వచ్చేస్తారు అంటారు కదా, అంతే చిటికలో కింద పడిపోతారు. స్మార్ట్గా రెడీ అవ్వడంలోనే కాదు ఆడవాళ్ళు, మీ దృష్టి స్మార్ట్గా ఆలోచించడంలో కూడా, సమయస్ఫూర్తితో ఉండడంలో కూడా ముందుండాలి. మీకు మీరే అమ్మ, అక్క, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ మీద మీరు ప్రేమను పెంచుకోండి, చూపించండి. నమ్మకంతో ముందుకి, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు ఏదైనా పని చేస్తే అలాంటి మహిళలు ఫెయిల్యూర్ ఎప్పుడు కారు. మీరు అసలు ఫేక్ కాదు. ఈ మాతృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన మహిళలం మనం. మన డిఎన్ఏలో పవర్ ఉంది. ఫిజికల్గా, మెంటల్గా మనం దేంట్లోనూ తక్కువ కాదు. మీరు అన్నిట్లో అర్హులే. మీలో ఇంకా ఏమైనా భయాలుంటే నాతో మాట్లాడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనకదుర్గ, నాగులపల్లి.